So, welcome to HR Institute. So, this is MK Reddy. So, మనము బయోడైవర్సిటీలో క్లాస్ 5 అనేది చూస్తున్నాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ దట్ వీఆర్ డిస్కసింగ్ నౌ. ఓకే, సో బయోడైవర్సిటీలో చూద్దాం. సో మనం ప్రీవియస్ క్లాస్లో సో ఇన్స్టిట్యూట్ కన్జర్వేషన్స్ గురించి చూసాం. ఇన్స్టిట్యూట్ కన్జర్వేషన్స్ గురించి చూసాం. సో ఇది కంప్లీట్ అయిపోయింది. సో ప్రస్తుతం మనం ఈ క్లాస్లో సో ఎక్స్టిట్యూట్ కన్జర్వేషన్స్ గురించి చూద్దాం. ఎక్స్టిట్యూట్ కన్జర్వేషన్. సో అవుట్సైడ్ న్యాచురల్ హ్యాబిటాట్. సో ఇక్కడ ఎక్స్టిట్యూట్ అంటే ఎక్స్ అంటే ఏంటండి, సో బయట అని. ఎక్స్టిట్యూట్ కన్జర్వేషన్ సహజ ఆవాసాల వెలుపన కనుక సో సంరక్షిస్తే దాన్ని మనము ఎక్స్టిట్యూట్గా చెప్తాం. ఓకే, ఎక్స్టిట్యూట్గా చెప్తాం. సో అవుట్ సైడ్ న్యాచురల్ హ్యాబిటాట్, సహజ ఆవాసాల వెలుప సో మనము సంరక్షిస్తే దాన్ని అవుట్ సైడ్ న్యాచురల్ హ్యాబిటాట్స్గా చెప్తాం. సో ఒకటి, సో మీకు ఎగ్జాంపుల్స్ అన్ని చెప్పాను. ఇక్కడ ఒక్కొక్క దాని గురించి చూద్దాం. సో జీన్ బ్యాంక్స్ అంటాం, లేదా సీడ్ బ్యాంక్స్ అంటాం. జీన్ బ్యాంక్స్ లేదా సీడ్ బ్యాంక్స్గా చెప్తాం. జీన్ బ్యాంక్స్ ఆర్ సీడ్ బ్యాంక్స్ చెప్తాం. సో ఇక్కడ అంతరించిపోయేటటువంటి విత్తనాలు ఉంటాయి కదా, అంతరించిపోయే విత్తనాలను, అదేవిధంగా మిగతా విత్తనాలని కూడా సీడ్స్ ఉంటాయి కదా, వాటిని స్టోర్ చేయడం. ఎందుకు స్టోర్ చేస్తారు అంటే సో మనకు ఫ్యూచర్ కోసం. సో ఒకవేళ మనకి సో కొన్ని ఏరియాలలో మనకి సో ఫ్లడ్స్ కానీ సైక్లోన్స్ కానీ వచ్చి సో మొత్తం ఎర్త్క్వేక్స్ కానీ వచ్చి మొత్తం కొలాప్స్ అయింది అనుకోండి. సో ఆ విత్తనాలు కొన్ని ప్రదేశాలలో సో మాత్రమే ఇండిజినస్గా ఉంటాయి, ఎండమిక్ స్పీసెస్గా ఉంటాయి. సో ఆ ప్రాంతంలో ఆ మొక్కలు మనకి సో అంతరించిపోకోకుండా వాటికి సంబంధించిన సీడ్స్ అనేవి స్టోర్ చేస్తారు. సో వాటిని మనం ఇక్కడ సో జీన్ బ్యాంక్స్ ఆర్ సీడ్ బ్యాంక్స్గా చెప్తాం. దీని అర్థం ఏంటి? టు protecting the future extinct seeds. భవిష్యత్తులో అంతరించిపోయేదానికి అవకాశం ఉన్నటువంటి సో విత్తనాలను సో ప్రొటెక్ట్ చేయడమే మనం ఇక్కడ ఫ్యూచర్ సీడ్ బ్యాంక్ అంటాం. ఫ్యూచర్ సీడ్ బ్యాంక్గా చెప్తాం. ఫ్యూచర్ సీడ్ బ్యాంక్. సో భవిష్యత్తులో అంతరించిపోయే సో దానికి అవకాశం ఉన్నటువంటి సీడ్స్నే ఫ్యూచర్స్ సో జీన్ బ్యాంక్గా చెప్తాం. సో అదే మనకు ప్రపంచంలో వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫ్యూచర్ సీడ్ బ్యాంక్ ఏది అంటే సో ఇక్కడ స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్డ్ అంటాం. గ్లోబల్ సీడ్ వాల్డ్. సో ఇది మనకు నార్వే దేశంలో ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్. సో ప్రపంచంలో సో భవిష్యత్తు విత్తన నిధి అని చెప్తాం. భవిష్యత్తు విత్తన నిధి, సో అతి పెద్ద విత్తన నిధి సో భవిష్యత్తు విత్తన నిధి అంటాం. సో ఫ్యూచర్ సీడ్ బ్యాంక్ అంటాం. అదే మనకు స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్డ్ అని చెప్తాం. ఇట్ వాస్ లొకేటెడ్ ఇన్ నార్వే అని చెప్తాం. ఒకసారి దాని గురించి చూద్దామా. సో ఇక్కడ స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్డ్ అనేది, స్వాల్బార్డ్ స్వాల్బార్డ్. సో ఇక్కడ మీరు చూసుకుంటే సో సింపుల్గా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో ఇదే మనకు ఇది సో ఆ ప్రాంతంలో మనకు మంచు కొండల్లో ఉంటుంది. సో ఆ మంచు కొండల్లో ఆల్రెడీ మనకు సో ఎటువంటి టెంపరేచర్స్ అనేది యాడ్ చేయడం అవసరం లేదు. సో ఎందుకంటే ఆల్రెడీ మనకు -డిగ్రీలో ఉంటుంది కాబట్టి అక్కడ సో మనకు ఆ ప్రాంతాలలో మనకు సో విత్తనాలు స్టోర్ చేయడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో దాని మనము స్వాల్బార్డ్ సీడ్ బ్యాంక్ అంటాం. సో ఇదే స్వాల్బార్డ్ సీడ్ బ్యాంక్. ఓకే, ఏ దేశంలో ఉంది? నార్వేలో ఉంది స్వాల్బార్డ్ సీడ్ బ్యాంక్. సో మనకి ఇక్కడ
సో ఇది 2008 సో ఫిబ్రవరి 26న ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి -18 డ్యూరింగ్ పవర్ ఉండే సమయంలో సో -18 ఉంటుంది. ఫర్ ప్రొటెక్టింగ్ ఫ్యూచర్ ఎక్స్టింక్ట్ సీడ్స్ అని చెప్తాం. సో పవర్ పోయినప్పుడు -4 మ్యాక్సిమం ఉంటుంది. సో ఈ టెంపరేచర్స్ మెయింటైన్ చేయడం వల్ల సో అవి సో కొన్ని వందల ఏళ్ల పాటు మనకు ఆ సీడ్స్ అనేటి ప్రొటెక్టింగ్ గా ఉంటాయి. ఆ సీడ్స్ అనేటి చెడిపోకుండా సో ప్రొటెక్టింగ్ గా ఉంటాయి. అందుకే సో స్వాల్బార్డ్ సీడ్ బ్యాంక్ అనేది సో ఆ దేశమే మనకు సో ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో మనము మన దేశం వాళ్ళు కూడా అక్కడ సీడ్స్ అనేవి పెట్టుకోవచ్చు స్టోరేజ్ కోసం. సో అక్కడ పెట్టుకున్నందుకు వాళ్ళకు మనీ అనేది పే చేయవలసి ఉంటుంది. మనీ అనేది పే చేయవలసి ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ స్వాల్బార్డ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. సో అక్కడ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉంటాయి. సో ఇక్కడ స్పిట్స్ బర్గ్ అని అంటాం. సో దెర్ ఈస్ నో యూస్ ఫర్ దట్. సో ఇక్కడ మనం చూసుకుంటే స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ బ్యాంక్ అనేది మనం ఇప్పుడు ఇమేజ్ చూసాం కదా. సో ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. సో మన భారతదేశంలో కూడా సో 80,000 వెరైటీస్ ని కూడా భద్రపరచడం జరిగింది. 80,000 వెరైటీస్ ఆఫ్ సీడ్స్ ని మన భారతదేశంలో కూడా భద్రపరచడం జరిగింది. ఎక్కడంటే సో మీరు ఈజీగా చెప్పొచ్చు. సో మన దేశంలో ఉన్నటువంటి హిమాలయాస్లలో మాత్రమే ఇది స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. ఎందుకంటే సో అక్కడ సెపరేట్ గా పవర్ అనేది జనరేట్ అవసరం లేదు, చాలా తక్కువ అవసరం ఉంటుంది. సో నార్వేలో స్వాల్బార్డ్ సో మనము గ్లోబల్ సీడ్ వాల్ట్ అనేది చూసాం కదా. సో అక్కడ చూసుకున్నా కానీ సో హిమాలయాస్లలో పెట్టారు. సో మనకి ఇక్కడ చూసుకున్నా కానీ ఇండియాలో హిమాలయాస్లలోనే పెట్టడం జరుగుతుంది. దాన్ని మనము చాంగ్లా సీడ్ వాల్ట్ అంటాం. చాంగ్లా సీడ్ వాల్ట్ అని చెప్తాం. చాంగ్లా సీడ్ వాల్ట్ ఇది ఎక్కడుందంటే సో లడక్ లేలో ఉంది. మన భారతదేశానికి సంబంధించినటువంటి సో ఫ్యూచర్ సీడ్ బ్యాంక్ ఎక్కడుందంటే సో లడక్ లేలో ఉంది. సో చాంగ్లా సీడ్ వాల్ట్ గా చెప్తాం. ఓకే, ఇక్కడ నెక్స్ట్ సో భవిష్యత్తు విత్తన నిధి గురించి చూసాం కదా. ఇప్పుడు భవిష్యత్తు గురించి మొక్కలు అంతరించిపోతుంటాయి కదా. సో ఫ్యూచర్ సో ఎక్స్టింక్ట్ ప్లాంట్స్ వాటిని స్టోరేజ్ చేయడమే మనం ఇక్కడ ఫీల్డ్ జీన్ బ్యాంక్ అంటాం. సో ఇక్కడ ఫర్ ప్రొటెక్టింగ్ దేంటిని ప్రొటెక్ట్ చేయాలి? ఫర్ ప్రొటెక్టింగ్ ద ఫ్యూచర్ ఎక్స్టింక్ట్ సో అండ్ రేర్ ప్లాంట్స్. దేనికోసము? ఫర్ ప్రొటెక్టింగ్ ద ఫ్యూచర్ ఎక్స్టింక్ట్ భవిష్యత్తులో అంతరించిపోయేవిగా ఉన్న మొక్కలు, అదేవిధంగా అరుదుగా దొరికే మొక్కలను ప్రొటెక్ట్ చేయడమే ఫీల్డ్ జీన్ బ్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంతరించిపోయేటివి సో అతి తొందరలో అంతరించిపోయే మొక్కలను సో వాటిని సో ఒక సెపరేట్ ప్రాంతంలో సో ఏర్పాటు చేసి ఆ మొక్కల పెంచుతూ ఉండడమే మనకి ఇక్కడ ఫీల్డ్ జీన్ బ్యాంక్స్ గా చెప్తారు. ఇక్కడ ఈ ఫీల్డ్ జీన్ బ్యాంక్స్ లో మనకు ఒక 2 టైప్స్ ఉంటాయి. ఫీల్డ్ జీన్ బ్యాంక్స్ లో మనకు 2 టైప్స్ ఉంటాయి. ఒకటి అందరికి తెలిసిందే బొటానికల్ గార్డెన్, అదేవిధంగా ఆర్బోరెటం లేదా ఆర్బోరెటాగా చెప్తాం. ఇక్కడ మన బొటానికల్ గార్డెన్ అంటే అందరికి తెలుసు. సో అందులో మనకు సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలు ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి. ఇక్కడ మనకు ఈ బొటానికల్ గార్డెన్ అనేది సో ఎక్స్పెరిమెంట్స్ కోసం సో వాటిని సో తీసుకెళ్లి ల్యాబ్స్ లో సో టెస్ట్ చేయడం కోసం, అదేవిధంగా హర్బేరియం అంటాం. హర్బేరియమ్స్ అంటే సో డ్రైడ్ ప్లాంట్స్ అంటాం కదా, డ్రైడ్ ప్లాంట్స్ అవి కూడా అక్కడ మనకు సో అవైలబిలిటీగా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ పీపుల్ విజిటింగ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. పీపుల్ విజిటింగ్ కి కూడా మనకు బొటానికల్ గార్డెన్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. సో మనం ఇక్కడ చూసుకుంటే ప్రపంచంలో వరల్డ్స్ బిగ్గెస్ట్
వరల్డ్స్ బిగ్గెస్ట్ బొటానికల్ గార్డెన్, ప్రపంచంలో అతిపెద్ద బొటానికల్ గార్డెన్ అనేది సో మనకు రాయల్ బొటానికల్ గార్డెన్, రాయల్ బొటానికల్ గార్డెన్ ఇన్ లండన్ క్యూ. అర్థమైందా? సో ప్రపంచంలో అతిపెద్ద బొటానికల్ గార్డెన్ అనేది సో రాయల్ బొటానికల్ గార్డెన్ అనేది లండన్ లో ఉంది. అదే ఇండియాలో అయితే ఇండియాలో అయితే సో ఇక్కడ మనం చూసుకుంటే ఇండియాస్ బిగ్గెస్ట్ సో ఆచార్య సో జగదీష్ చంద్ర, ఆచార్య జగదీష్ చంద్ర, సో ఆచార్య జగదీష్ చంద్ర బోస్ అంటాం. సో కలకత్తా వెస్ట్ బెంగాల్లో ఉంది, హౌరాలో. ఓకే, ప్రపంచంలో ఉండేటటువంటి అతిపెద్ద బొటానికల్ గార్డెన్ అంటే ఏం చెప్పాలి? సో రాయల్ బొటానికల్ గార్డెన్ ఇన్ లండన్, బ్రిటన్ లో ఉన్నటువంటి క్యాపిటల్ సో లండన్ లో మనకు రాయల్ బొటానికల్ గార్డెన్ ఉంది. అదేవిధంగా ఇండియాలో అతిపెద్ద బొటానికల్ గార్డెన్ ఎక్కడుందంటే ఆన్సర్ చేయాలి. సో మనకు వెస్ట్ బెంగాల్ కలకత్తా హౌరాలో. సో ఆచార్య జగదీష్ చంద్ర బోస్ బొటానికల్ గార్డెన్ గా చెప్తాం. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే నెక్స్ట్ ఆర్బోరేటం. సో ఈ కింది వాటిలో మీకు సో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ లేకి బొటానికల్ గార్డెన్స్ వస్తాయి, ఆర్బోరేటం వస్తాయి. సో ఇక్కడ బొటానికల్ గార్డెన్ అంటే సో వాస్ట్ ఇన్ సైజ్, చాలా పెద్ద సైజులో ఉంటుంది. సో మనకి ఇక్కడ ఆర్బోరేటం అనేది సో ఇక్కడ సేమ్ ఇది కూడా విజిటింగ్ కి అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఎక్కువగా మనకు సో వూడీ ప్లాంట్స్ ఉంటాయి, తెలుసు కదా. సో చెక్క కలప ఎక్కువగా ఉండేటటువంటి ప్లాంట్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఇది ఒక మినీ ఫారెస్ట్ గా చెప్పవచ్చు. ఆర్బోరేటం అంటే ఒక మినీ ఫారెస్ట్ గా చెప్పవచ్చు. ఓకే, ఇక్కడ సైంటిఫిక్ అండ్ ఎడ్యుకేషనల్ పర్పస్ కి సో యూజ్ అవుతుంది. ఎక్కువగా మనకి ఏ ప్లాంట్స్ ఉంటాయి? వూడీ ప్లాంట్స్ ఉంటాయి. ఎక్కువగా ఏ ప్లాంట్స్ ఉంటాయి? సో వూడీ ప్లాంట్స్ ఉంటాయి. సో ఇక్కడ ట్రీస్ అండ్ బుషెస్ ఉంటాయి, సో చెట్లు అదేవిధంగా పొదలు అనేవి ఉంటాయి. సో ఈ విధంగా మనకు ఆర్బోరేటం అంటాం. కానీ సో ప్రస్తుతం మనము సో ఆర్బోరేటం కంటే బొటానికల్ గార్డెన్ ని మనం ఎక్కువగా యూజ్ చేస్తున్నాము, ఎక్కువ ఇంపార్టెన్స్ బొటానికల్ గార్డెన్ కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక మినీ ఫారెస్ట్ అన్నమాట. ఒకసారి మీకు ఆర్బోరేటా అంటే ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. ఆర్బోరేటం సో ఒక మినీ ఫారెస్ట్ మాదిరి అనుకోండి. ఓకే, సో ఈ విధంగా ఆర్బోరేటం. ఓకే, సో ఇక్కడ వుడీ ప్లాంట్స్ ఉంటాయి, సో బుషెస్ ఉంటాయి. సో ఇట్ ఈస్ లైక్ ఏ మినీ ఫారెస్ట్ మాదిరి. ఓకే, సో ఈ విధంగా మీకు ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. దిస్ ఈస్ కాల్డ్ ఆర్బోరేటం. ఓకే, అర్థమైందా? దిస్ ఈస్ ఆర్బోరేటం. సో నెక్స్ట్ మనము సో టిష్యూ కల్చర్ గురించి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు టిష్యూ కల్చర్. సో ఇక్కడ టిష్యూ కల్చర్ ఏంటంటే సో ఇక్కడ మనం చూసుకుంటే ఒక ప్లాంట్ అనేది సిగ్నిఫికెంట్లీ అంటే గణనీయంగా ఎక్కువగా సో డిక్రీజింగ్ ఆఫ్ ద ప్లాంట్స్. ఏ మొక్క అయితే సో ఎక్స్టింక్ట్ అని చెప్తాం, ఎక్స్టింక్ట్ ఇన్ వైల్డ్ చెప్తాం. సో ఒక మొక్క అనేది
ఒక మొక్క అనేది సో వాటి యొక్క సంఖ్య అనేది తగ్గుతూ ఉంటే, గణనీయంగా తగ్గుతూ ఉంటే, సిగ్నిఫికెంట్లీ డిక్రీజింగ్ ఆఫ్ ద ప్లాంట్, ఒక మొక్క అనేది సో వాటి యొక్క సంఖ్య అనేది సో మన భూ వాతావరణంలో సో భూమి మీద తగ్గిపోతూ ఉంటే టిష్యూ కల్చర్ ద్వారా సో వాటిని తిరిగి పునరుద్ధరించడమే ఇక్కడ మనం చేసేటువంటి ప్రాసెస్ టిష్యూ కల్చర్ గా చెప్తాం. సో ఇక్కడ ఇవి ఎక్కడ పడితే అక్కడ పెరగవు, సో లిమిటెడ్ ప్లేసెస్లలో ఉంటాయి. సో వీటి అంతరించిపోతున్నాయి అని చెప్పి వీటిని టిష్యూ కల్చర్ ద్వారా ఆ ప్లాంట్ ని మళ్ళీ ఏ విధంగా జనరేట్ చేయాలి, ఆ ప్లాంట్ ని ఏ విధంగా తిరిగి జనరేట్ చేయాలి, ఆ తగ్గుతున్నటువంటి మొక్కలు సంఖ్యను పెంచడానికి చేసేదే టిష్యూ కల్చర్. ఇక్కడ ఏ విధంగా చేస్తారో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ సో ఏ ప్లాంట్ that grows in a test tube, ఒక ప్లాంట్ ని టెస్ట్ ట్యూబ్ లో గ్రో చేయడాన్ని, దట్ ప్రాసెస్ is called micro propagation. So most important word in tissue culture, ఒక మొక్కని టెస్ట్ ట్యూబ్ లో పెంచడాన్ని మైక్రో ప్రొపగేషన్ అంటాం. ఈ మైక్రో ప్రొపగేషన్ ఏ విధంగా చేస్తారు? బై యూజింగ్ టిష్యూ కల్చర్. టిష్యూ కల్చర్ ద్వారా సో ఒక టెస్ట్ ట్యూబ్ లో ఒక మొక్కని పెంచడాన్ని మైక్రో ప్రొపగేషన్ అంటాం. సో ఏ ప్రాసెస్ లో? టిష్యూ కల్చర్ లో. సో ఇక్కడ మనం చూసుకుంటే సో ఇక్కడ ఒక చిన్న మొక్కలను పెంచడం మైక్రో ప్రొపగేషన్ అంటే బై ప్రొడ్యూసింగ్ సో ఆర్ డెవలపింగ్. ఇట్ ఈస్ ఎ టెక్నికల్ ప్రాసెస్. ఇది ఒక టెక్నికల్ ప్రాసెస్. ఏ విధంగా టెక్నికల్ ప్రాసెస్? బై ప్రొడ్యూసింగ్ ఆర్ డెవలపింగ్ ఏ స్మాల్ ప్లాంట్స్, చిన్న మొక్కలను సో డెవలప్ చేయడాన్ని మనం ఇక్కడ సో మైక్రో ప్రొపగేషన్ గా చెప్తాం. ఓకే, సో విత్ ఏ షార్ట్ పీరియడ్, అతి తక్కువ సమయంలో సో చిన్న మొక్కలను పెంచడాన్ని సో డెవలప్ చేయడాన్ని ఒక టెక్నికల్ ప్రాసెస్ లో సో అతి తక్కువ సమయంలో చిన్న మొక్కలను సో సృష్టించడాన్ని మనము మైక్రో ప్రొపగేషన్ గా చెప్తాం. సో ఈ విధంగా మనకు సో ఏ విధంగా చేస్తారో ఒకసారి చూద్దాం. సో ఈ మైక్రో ప్రొపగేషన్ అనేది ఏ విధంగా చేస్తారు అంటే సో ఈ విధంగా టిష్యూ కల్చర్ ప్రాసెస్ ద్వారా ఓకే, టిష్యూ కల్చర్ ప్రాసెస్ ద్వారా. సో ఏ విధంగా చేస్తారు అంటే ఇక్కడ మనం చూసుకుంటే సో ఇక్కడ ఒక ప్లాంట్ నుండి ఒక స్మాల్ పీస్ ఆఫ్ ప్లాంట్ టిష్యూని తీసుకుంటారు. అర్థమైందా? ఒక మొక్క నుండి ఒక చిన్న పీస్ అనేది తీసుకుంటారు. సో స్మాల్ పీస్ ఆఫ్ ప్లాంట్ టిష్యూ అంటారు. సో దాన్ని తీసుకొని సో చాలా చిన్న మొక్కలను తయారు చేస్తారు. ఇక్కడ మీకు చూసుకుంటే ఇది మనకు ఒక ప్లాంట్ అనేది సో ఇక్కడ ఒక ప్లాంట్ అనేది ఈ విధంగా ఉంటే సో ఇక్కడ ఉంటే సో ప్లాంట్ మనం తీసుకుంటే సో ఈ ప్లాంట్ ద్వారా చిన్న సో ఒక టిష్యూస్ ని తీసుకొని సో ఏ విధంగా మనకు మైక్రో ప్రొపగేషన్ ద్వారా టిష్యూ కల్చర్ ద్వారా మొక్కలు తయారు చేస్తారనేది చూద్దాం. ఇక్కడ ఒక ప్లాంట్ ఉంది కదా, దీన్ని మనము సో మదర్ ప్లాంట్ అంటాం. ఒక మదర్ ప్లాంట్ నుంచి సో చిన్న ప్లాంట్ టిష్యూస్ ని తీసుకొని చిన్న టిష్యూస్ ని తీసుకొని మనకు ఇక్కడ ఒక టెస్ట్ ట్యూబ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మదర్ ప్లాంట్ నుంచి తీసుకున్నటువంటి ఒక టిష్యూ ఉంటుంది కదా.
ఒక టిష్యూ. సో ఆ టిష్యూ తీసుకెళ్ళి ఇక్కడ వేస్తారు. అది కొద్ది రోజులకి సో చిన్న చిన్న మొలకలుగా లేస్తాయి. సో దాన్ని మనము చిల్డ్రన్ ప్లాంట్ అంటాం. సో అవి మనకు కొద్ది రోజులు అక్కడే పెడతారు, కొద్ది రోజులు అక్కడే పెంచి సో ఇక్కడ మనకు సో ఆర్టిఫిషియల్ సాయిల్లోకి తీసుకొచ్చి సో అందులో మనకు పెంచుతారు. అర్థమైందా? సో ఇక్కడ ఆర్టిఫిషియల్ సాయిల్ తర్వాత కొద్ది రోజుల తర్వాత దాన్ని సో న్యాచురల్ సాయిల్కి లేదా మనకు సో హార్టికల్చర్స్కి ఉపయోగిస్తారు. హార్టికల్చర్లో కూడా ఉపయోగిస్తారు. సో ఈ విధంగా మనకు అంతరించిపోతున్నటువంటి ఒక మొక్కను సో ఏ విధంగా తిరిగి సో దాన్ని ఉత్పత్తి చేస్తున్నారు అని చెప్పేది ఇక్కడ టిష్యూ కల్చర్. సో టిష్యూ కల్చర్ అంటే ఏం లేదు, సింపుల్గా చూడండి. సో ఏదైనా ఒక మొక్క వాటి యొక్క సంఖ్యనే తగ్గిపోతుంది అనుకోండి, తగ్గిపోతూ ఉంది. మైక్రో ప్రొపగేషన్ ద్వారా సో ఇక్కడ టిష్యూ కల్చర్ను ఉపయోగించి ఆ మొక్కని తిరిగి ఉత్పత్తి చేయడాన్ని మనం ఇక్కడ టిష్యూ కల్చర్ అంటాం. అంటే ఇక్కడ ఒక మదర్ ప్లాంట్ నుంచి టిష్యూస్ని తీసుకుంటారు. ఆ టిష్యూని తీసుకెళ్ళి సో మనకు టెస్ట్ ట్యూబ్లో వేస్తారు. ఆ టెస్ట్ ట్యూబ్లో వేసిన తర్వాత కొద్ది రోజులకు మొక్కలు అవుతాయి. ఆ మొక్కనే మనము చిల్డ్రన్ ప్లాంట్ అంటాం. సో వాటిని బయటకు తీసి సో నర్సరీస్ అని ఉంటాయి కదా, సో మనకు సో అదే పనిగా నర్సరీస్లలో పెంచుతూ ఉంటారు మొక్కలను. సో వాళ్ళు సో అక్కడ పెంచి సో అవి మనకు 1 month అయిన తర్వాత సో తిరిగి ఫార్మర్స్కి వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. సో ఒక అంతరించిపోతున్నటువంటి మొక్కను తిరిగి సో తీసుకురావడాన్ని మనము ఇక్కడ టిష్యూ కల్చర్ అంటాం. తిరిగి గ్రోన్ చేయడాన్నే టిష్యూ కల్చర్ అంటాం. ఫైనల్గా ఇది కల్టివేషన్కి రావడం జరుగుతుంది. కల్టివేషన్ అర్థమైంది కదా. ఒక మదర్ ప్లాంట్ నుంచి ఒక మొక్క నుండి సో మనకు ఒక టిష్యూని తీసుకుంటారు. టిష్యూని తీసుకెళ్ళి సో మనకి టెస్ట్ ట్యూబ్లో వేస్తారు. ఆ టెస్ట్ ట్యూబ్లో వేసిన తర్వాత కొద్ది రోజులకి మొలకలు వస్తాయి. సో మొలకలు వచ్చిన తర్వాత దాన్ని ఆర్టిఫిషియల్ సాయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసి సో 1 month తర్వాత అది కల్టివేషన్కి ఉపయోగిస్తారు, ఫార్మర్స్కి సేల్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు సో మైక్రో ప్రొపగేషన్ ద్వారా మనకు సో ఇక్కడ తిరిగి మొక్కలను పునరుద్ధరించడం జరుగుతుంది బై యూజింగ్ టిష్యూ కల్చర్ సో టెక్నాలజీ. నెక్స్ట్ క్రయో ప్రిజర్వేషన్. ఓకే, ఇక్కడ క్రయో ప్రిజర్వేషన్ చూసుకుంటే ఇక్కడ క్రయో అంటే ఏంటని అర్థం. క్రయో అంటే సో దట్ ఈజ్ ఇన్ వెరీ కోల్డ్ అని అర్థం. అంటే సో మనకు సో ఇక్కడ -, డిగ్రీస్లలో ఉంటాయని అర్థం. -డిగ్రీస్లలో సో మనకు టెంపరేచర్ అనేది ఉంటుంది. క్రయో ప్రిజర్వేషన్ ఇక్కడ ద మెథడ్ ఆఫ్ కీపింగ్, దీన్ని ఏమంటాం, ద మెథడ్ ఆఫ్ కీపింగ్ ద లైవ్ సెల్స్, జీవించి ఉన్నటువంటి కణాలను అదేవిధంగా టిష్యూస్ని అండ్ బయోలాజికల్ శాంపుల్స్ని అండ్ బయోలాజికల్ సో శాంపిల్స్ని అట్ డీప్ ఫ్రిడ్జ్ సో ఇక్కడ పెడుతూ సో దాన్ని సంరక్షిస్తూ ఉండడమే మనకి ఇక్కడ క్రయో ప్రిజర్వేషన్ అంటాం. సో ఇక్కడ ప్రిజర్వేషన్ అంటే అర్థమైంది, క్రయో యాడ్ కావాలి కదా. అట్ -196 degrees centigrade of liquid nitrogen. This is most important. లిక్విడ్ నైట్రోజన్ లో ఎంత డిగ్రీస్, -196 degrees వద్ద ఫ్రీజ్ వద్ద, డీప్ ఫ్రీజ్ వద్ద లిక్విడ్ నైట్రోజన్ లో సో మనకు లైవ్ సెల్, జీవించి ఉన్న సెల్స్ అదేవిధంగా టిష్యూస్, బయోలాజికల్ శాంపుల్స్ ని భద్రపరచడాన్నే మనం ఇక్కడ క్రయో ప్రిజర్వేషన్ అంటాం. ఏ విధంగా భద్రపరుస్తారు, అట్ డీప్ ఫ్రిడ్జ్ అట్ 196 degree, -196 degree లిక్విడ్ నైట్రోజన్. బాగా గుర్తుపెట్టుకోవాలి, లిక్విడ్ నైట్రోజన్.
ఏంటి ఇక్కడ ఇదే మోస్ట్ ఇంపార్టెంట్. సో సెల్స్ని, టిష్యూస్ని, బయోలాజికల్ శాంపుల్స్ని సో -196 ° లిక్విడ్ నైట్రోజన్ వద్ద స్టోర్ చేయడాన్ని క్రయో ప్రిజర్వేషన్ అంటాం. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ క్రయో ప్రిజర్వేషన్. సో ఇక్కడ మనకు సో ప్రిజర్వ్ మెటీరియల్ ఫర్ ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, ఇక్కడ ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ టైం, ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ టైం. సో చాలా కాలం పాటు అవి జీవించి ఉండే విధంగా అట్ లో టెంపరేచర్స్ they store at deep fridge at -196 ° at liquid nitrogen. most important లిక్విడ్ నైట్రోజన్ వద్ద వాటిని స్టోర్ చేస్తే వేటిని సెల్స్ని కానీ టిష్యూస్ని కానీ బయోలాజికల్ శాంపుల్స్ కానీ వాటిని స్టోర్ చేస్తూ ప్రొటెక్ట్ చేస్తూ ఉండడమే సో మనకి ఇక్కడ -196 ° ఆఫ్ లిక్విడ్ నైట్రోజన్, దట్ ఈస్ కాల్డ్ క్రయో ప్రిజర్వేషన్. దేనికోసం? సో అవి ఎక్కువ కాలం జీవించి ఉండడానికి, ఎక్కువ కాలం స్టోర్ చేయడానికి అట్ లో టెంపరేచర్స్ గా చెప్తా. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? at 196 ° of liquid nitrogen is the main point. Okay, next మోస్ట్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయినటువంటి క్లోనింగ్ గురించి చూద్దాం. టిష్యూ కల్చర్ ఏ విధంగానో సో ఇక్కడ క్లోనింగ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ క్లోనింగ్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ యూజ్ టు మేక్ exact genetic copies of living things. Used to make exact genetic copies of living things is called cloning. So ikkada used to make exact genetic copies of living things. So oka జన్యు సమాన రూపాన్ని సృష్టించే విధానమే క్లోనింగ్ అంటారు. ఒక జన్యు సో ఎగ్జాక్ట్ జీన్ కాపీస్, ఇక్కడ ఒక జీవి నుండి సో దాన్ని తొలగించి మరో జీవిలోకి మార్చి సో చేయడాన్ని క్లోనింగ్ అంటాం. ఒక జీవిలోనే ఉండేటువంటి ఎంబ్రియో అంటాం, సో అందులో ఉన్నటువంటి న్యూక్లియని తొలగించి సో మరో ఫీమేల్కు ఉన్నటువంటి సో మనకు అక్కడ ఎన్ అనే న్యూక్లియన్ తొలగించి ఇక్కడ 2n ఉంటుంది. సో అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే అది మనకి ఎగ్జాక్ట్ జీన్ కాపీ అవుతుంది. అది ఏ విధంగా ప్రాసెస్ ఉంటుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకే, యూజ్ టు మేక్ ఎగ్జాక్ట్ జీన్ కాపీస్ ఆఫ్ లివింగ్ థింగ్స్ ఇస్ ద మెయిన్ పాయింట్. సో ఇప్పుడు మీకు ఇప్పుడు చెప్పేటటువంటి ప్రాసెస్ తెలిస్తే ఎగ్జాక్ట్ జీన్ కాపీస్ ఆఫ్ లివింగ్ థింగ్స్ అనేది మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనకు తీసుకుంటే ఇక్కడ ఒక ఎంబ్రియో ఉంటుంది అనుకోండి, ఎంబ్రియో ఉంటుంది కదా. ఓకే, ఎంబ్రియో ఉంటుంది. సో అక్కడ మనకు న్యూక్లియస్ ఉంటుంది, కేంద్రం ఉంటుంది కదా. సో ఆ కేంద్రంలో జనరల్గా సో ఎన్ అనే సో మనకు న్యూక్లియస్ ఉంటుంది కదా. సో దట్ ఈస్ డిఎన్ఏగా చెప్తాం. సో ఇక్కడ మనకు ఫీమేల్ కదా, ఎంబ్రియో. సో ఇక్కడ మనకు చూసుకుంటే నెక్స్ట్ ఎన్ అనేది ఇక్కడ ఫీమేల్ స్పర్మ్ అనుకోండి, ఫీమేల్ స్పర్మ్. సో ఇక్కడ ఈ రెండు కలవడం వల్ల మనకి ఇక్కడ ఏమవుతుంది సో n + n అవుతుంది. ఫైనల్గా మనకు 2n అనేది వస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఏంటి, ఇక్కడ మదర్కి సంబంధించినటువంటి న్యూక్లియై. ఓకే, సో ఇక్కడ మేల్ స్పర్మ్ ఇక్కడ ఏమవుతుంది ఫైనల్గా సో 2 ends కలవడం వల్ల సో మనకి ఇక్కడ 2n అయింది. ఓకే, 2n అయింది. సో ఇక్కడ మనం చూసుకుంటే సో ఇక్కడ ఫైనల్గా ఇక్కడ ఏమొచ్చింది మనకి న్యూక్లియస్లో ఏమొచ్చింది ఫైనల్గా 2n అనేది వచ్చింది. సో ఇక్కడ 2n అనేది వచ్చింది కదా. సో ఇక్కడ 2n అనేది వచ్చిన తర్వాత దీన్ని మనము సో జైగోట్ అంటాం. అర్థమైందా? జైగోట్ అంటే సో ఇక్కడ స్పర్మ్ అనుకోండి,
అది మనకు మేల్ సెల్ అంటాం, స్పర్మ్ మేల్ సెల్. సో అదేవిధంగా ప్లస్ సో ఓమ్ అంటాం, సో ఫీమేల్ సెల్గా చెప్తాం. ఓమ్ అనేది సో ఇక్కడ ఫీమేల్ సెల్, సో స్పర్మ్ అనేది ఇక్కడ మేల్ సెల్. ఇక్కడ మనకు కంటైన్స్ a full set of chromosomes. సో ఇక్కడ మనకు సో 23 ఉంటాయి కదా, సో పేరు ఫుల్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఫ్రమ్ మేల్ అండ్ ద ఉమెన్. సో ఇక్కడ స్పర్మ్ ఫ్రమ్ మేల్, సో ఓమ్ ఫ్రమ్ సో ఫీమేల్ గా చెప్తాం. సో ఇక్కడ ఫీమేల్ సెల్ గా చెప్తాం. ఫుల్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేది మనకు రావడం జరిగింది. దాన్ని మనము రెండు కలయిక వల్లనే మనం ఇక్కడ సో డైప్లాయిడ్ అంటాం. సో half from the father and half from the mother గా చెప్తాం. half from the father and half from the mother గా చెప్తాం. That is zygote. Zygote is the containing so both male and female cells. So they have full set of chromosomes. So 23 and 23 is 46. So full set of chromosomes. So that is also called as diploid. Half from the father, that is 23. Half from the mother, that is 23. So both are 46. So 46 cells, that is called zygote. ఈ విధంగా చెప్తాం. సో ఇక్కడ మనం చూసుకుంటే సో ఈ విధంగా ఫామ్ అయిన తర్వాత ఇట్ లేటర్ కొద్ది సమయం తర్వాత సో డివైడ్స్ సో repeatedly to form embryo. సో ఎంబ్రో ఇది డివైడ్ అయ్యి మనకి ఎంబ్రో అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇది మనకు ప్రాసెస్. సో ఇక్కడ ఎంబ్రో అనేది విత్ 2n ఈక్వల్ టు జైగోట్. ఎంబ్రో 2n తో ఈక్వల్ టు జైగోట్ గా చెప్తాం. సో జైగోట్ ఈజ్ ఈక్వల్ టు సో ఎంబ్రో 2n గా చెప్తాం. సో 2n ఆఫ్ ఎంబ్రో ఈజ్ ఈక్వల్ టు జైగోట్ గా చెప్పచ్చు. 2n ఆఫ్ ఎంబ్రో ఈజ్ ఈక్వల్ టు జైగోట్ గా చెప్పచ్చు. ఓకే, ఇక్కడ మనకు ఫైనల్ గా ఇక్కడ చూసుకుంటే మనకు 2n ఫామ్ అయింది కదా, 2n ఫామ్ అయింది. సో ఆ 2n లో మనకు సో 43 మనకు సో క్రోమోజోమ్స్ ఉంటాయి ఫ్రమ్ 23 అండ్ 23 ఫ్రమ్ మదర్, 23 ఫ్రమ్ ఫాదర్ గా చెప్పాం. దట్ ఈస్ కాల్డ్ జైగోట్ అని చెప్పాం. అది సో డివైడ్ అయిన తర్వాత ఒక సో పిండ మాదిరి తయారవుతుంది. దట్ ఈస్ ఎంబ్రోగా చెప్తాం. 2n ఆఫ్ ఎంబ్రో ఈజ్ ఈక్వల్ టు ద జైగోట్ గా చెప్తాం. ఇక్కడ జైగోట్ అనేది ఒక ఫస్ట్ సెల్. సో రెండు స్పమ్స్ మనకి ఇక్కడ సో స్పమ్ అండ్ ఓమ్ కలిసిన తర్వాత సో ఫామ్ అయ్యేదే జైగోట్. అది రిపీటెడ్లీగా డివైడ్ అయిన తర్వాత ఏర్పడేది మనకు ఎంబ్రియోగా చెప్తాం. ఫస్ట్ సెల్ ఫార్మ్డ్ అట్ బిగినింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ టైంలో సో మొట్టమొదటిసారిగా ఏర్పడే సెల్ ఏంటి? జైగోట్ అని చెప్తాం. సో జైగోట్ అనేది డివైడ్ అవ్వడం వల్లనే మనకు సో పిండం అనేది ఏర్పడుతుంది. దట్ ఈస్ కాల్డ్ జైగోట్, దట్ ఈస్ కాల్డ్ ఎంబ్రియోగా చెప్తాం. ఇక్కడ సో మేల్ అండ్ ఫీమేల్ అండ్ మేల్ స్పమ్స్ కలవడం ద్వారా న్యూక్లియస్ లో మనకు 2n అనేది ఏర్పడింది. సో ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది ఏంటి? క్లోనింగ్ కదా. ఎగ్జాక్ట్ జీన్ కాపీస్ అనేటే కదా మనకు, ఎగ్జాక్ట్ జీన్ కాపీస్ ఆఫ్ లివింగ్ థింగ్స్ అని చెప్తాం. సో యూజ్డ్ టు మేక్, తయారు చేయాలి, యూజ్డ్ టు మేక్ ఎగ్జాక్ట్ జీన్ కాపీస్. ఇక్కడ ఏ అనే ఫీమేల్ ఉంది, ఏ అనే ఫీమేల్ దగ్గర మనకు సో 2n ఉంది. సో నెక్స్ట్ ఫీమేల్ బి అనే ఫీమేల్ ఉంది, బి అనే ఫీమేల్ దగ్గర ఓన్లీ ఎన్ఏ ఉంది. ఓకే, ఈ ఎన్ఏ ఉంది. సో ఇక్కడ మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏ అనే ఫీమేల్ మనకు డొనేట్ చేస్తుంది, న్యూక్లియని డొనేట్ చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏ అనే ఫీమేల్ ఇక్కడ సో పిల్లలు పుట్టకుండా ఉంటారు కదా, సో ఫీమేల్స్ కి వాళ్ళకు యూజ్ చేసే ప్రాసెస్ మనం ఇక్కడ క్లోనింగ్ అంటాం. సో ఇక్కడ ఉన్నటువంటి బి ఫీమేల్ కు ఉన్నటువంటి న్యూక్లియే ఉంటుంది కదా, న్యూక్లియని సో దీన్ని న్యూక్లియని రిమూవ్ చేస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్ వీఆర్ డిస్కసింగ్. సో బి అనే ఫీమేల్ కి ఎన్ అనే న్యూక్లియని సో మనకు తొలగించడం జరుగుతుంది, రిమూవ్ చేస్తారు. సో రిమూవ్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుంది స్ట్రక్చరు?
ఈ విధంగా ఉంటుంది. ఎంటీ న్యూక్లియై ఉంటుంది. సో ఇక్కడ మనకు ఎంటీ నాన్ న్యూక్లియైడ్ ఎంబ్రో అంటాం. నాన్ న్యూక్లియైడ్ ఎంబ్రో అంటాం. నాన్ న్యూక్లియైడ్ ఎంబ్రో అంటాం. ఇది న్యూక్లియై అనేది రిమూవ్ చేసిన తర్వాత సో పిండంలో ఎటువంటి న్యూక్లియై అనేది ఉండదు. సో ఇక్కడ మనము ఎగ్జాక్ట్ జీన్ కాపీస్ అనేది చూస్తున్నాం. సో క్లోనింగ్ లో ఎగ్జాక్ట్ జీన్ కాపీస్ అనేది చూస్తున్నాం. ఇక్కడ ఏ అనే ఫీమేల్ మనకు న్యూక్లియైని డొనేట్ చేస్తుంది. ఏ విధంగా డొనేట్ చేస్తుంది? డైరెక్ట్ ఎన్ డొనేట్ చేస్తుందా? ఎన్ అనేది ఆల్రెడీ ఉమెన్ కు ఉంటుంది కాబట్టి సో మనకు ఇక్కడ 2n అనేది సో బి అనే ఫీమేల్ కి డొనేట్ చేస్తుంది. బి అనే ఫీమేల్ కి డొనేట్ చేస్తుంది. డొనేట్ చేయడం వల్ల ఇక్కడ ఏ అనే ఫీమేల్ నుంచి బి అనే ఫీమేల్ కి మనకు న్యూక్లియై రావడం జరుగుతుంది. ఇక్కడ ఏ అనే ఫీమేల్ సో 2n ని ట్రాన్స్ఫర్ ఎవరికి చేస్తుంది? బికి చేస్తుంది. ఇక్కడ డోనార్, ఇక్కడ రిసీవర్. సో ఇక్కడ 2n చేసినారు కదా. సో ఇక్కడ బి అనే సో మనకు బి అనే ఉమెన్ ఉంది కదా. బి అనే ఉమెన్ యొక్క లక్షణాలు రావు. ఎగ్జాక్ట్ జీన్ కాపీస్ ఏమిటివి? ఇక్కడ ఏటి. సో ఎన్ దగ్గర ఉన్నటువంటి న్యూక్లియై సో ఏ దగ్గర ఉన్నటువంటి న్యూక్లియై మనకు సో మనకి బికి ఇస్తుంది కాబట్టి సో ఇక్కడ ఏ దగ్గర ఎటువంటి న్యూక్లియై ఉండదు. మనకి ఇక్కడ బికి ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఇక్కడ మనకు బేబీ బార్న్. ఓకే. సో ఈ విధంగా మనకు క్లోనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. ఈ విధంగా మనకు సో 2n అనేది సో ఫామ్ అయిన తర్వాత మనకు బేబీ బార్న్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూసారా? సో యూజ్డ్ టు మేక్ ఏమని చెప్పాను? యూజ్డ్ టు మేక్ ఎగ్జాక్ట్ జీన్ కాపీస్, ఎగ్జాక్ట్ జెనెటిక్ కాపీస్ ఆఫ్ లివింగ్ థింగ్స్. ఎగ్జాక్ట్ జెనెటిక్ కాపీస్ ఆఫ్ లివింగ్ థింగ్స్. సో ఎగ్జాక్టే కదా ఇది, ఎటువంటి మార్పు ఉందా? సో ఇక్కడ ఉన్నటువంటి న్యూక్లియై ఎగ్జాక్ట్ గా తీసుకొచ్చి సో బి అనే ఫీమేల్ లో మనకు మెన్షన్ చేశారు. ఓకే, మనకు ప్రవేశపెట్టడం జరిగింది. అందుకే ఇక్కడ యూజ్ టు మేక్ ఎగ్జాక్ట్ జీన్ కాపీస్ ఆఫ్ లివింగ్ థింగ్స్. అనేది ఇక్కడ మనకు డెఫినేషన్ గా ఉంది. అర్థమైంది కదా ఇప్పుడు? సో ఇక్కడ ఉన్నటువంటి 2n తీసుకెళ్లి బి ఫీమేల్ లో మనకు 2n పెడతారు. సో cloning is the process of to recreate కదా, ఇది రీక్రియేట్ చేస్తున్నారు కదా. to recreate the living species which species are సో ఇది ఈ ప్రాసెస్ అనేది రీక్రియేట్ చేస్తారు. ఏవైతే పూర్తిగా అంతరించిపోయాయో బాగా అర్థం చేసుకోవాలి. ఏ స్పీసెస్ ఏ జాతులు అయితే పూర్తిగా అంతరించిపోయాయో, ఎక్స్టింక్ట్ అంటే అవి మనకి ఇప్పుడు లేవు, ఆ జాతులు పూర్తిగా అంతరించిపోయాయి అని అర్థం. సో పూర్తిగా అంతరించిపోయినటువంటి ఒక జాతులని తిరిగి పునరుద్ధరించడమే, తిరిగి రీక్రియేట్ చేయడమే, ఆ జాతుల్ని తిరిగి రీక్రియేట్ చేయడమే సో మనకు క్లోనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో క్లోనింగ్ అనేది సో ఈ యొక్క డెఫినేషన్. అంతరించిపోయేటటువంటి జాతులను తిరిగి రీక్రియేట్ చేయడమే సో మనకు క్లోనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఒక సింపుల్ చెప్తాను, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో ఏ విధంగా రీక్రియేట్ చేశారు అని. స్పెయిన్ లో మనకు సో 2000 ఇయర్ లో మనకు సో పైరేథియన్ ఐబెక్స్, మోస్ట్ ఇంపార్టెంట్ పైరేనియన్ ఐబెక్స్, ఇది ఒక మౌంటైన్ గోట్ అండి, పర్వతపు మేక. పైరేనియన్ ఐబెక్స్ అనేది మనకు ఒక పర్వతపు మేక. ఇది 2000 సంవత్సరంలో మనకు ఎక్స్టింక్ట్ అంటాం. ఎక్స్టింక్ట్ అంటే అది అసలు లేదని అర్థం. ఆ జీవి ప్రస్తుతం లేదు, పూర్తిగా అంతరించిపోయింది. ఐయుసి అని చెప్పేటప్పుడు మీకు క్లారిటీగా చెప్తాను. పైరేథియన్ ఐబెక్స్ అంటే సో మనకు సో 2000 ఇయర్ లో స్పెయిన్ లో సో ఈ పర్వతం మేక మనకు పూర్తిగా అంతరించిపోయింది. సో పూర్తిగా అంతరించిపోయిన తర్వాత సో వాటి నుంచి మనకు సో కొన్ని జీన్స్ తీసుకోవడం జరిగింది. సో దాని నుంచి డిఎన్ఏని సేకరించడం జరిగింది. సో దాని డిఎన్ఏని ఎక్కడి నుంచి సేకరించారంటే సో ఆ పర్వత మేక యొక్క సో స్కిన్ నుంచి సో ఆ డిఎన్ఏని స్టోర్ చేశారు అట్ కోల్డ్ ప్లేసెస్.
సో ఈ విధంగా మనకు 2004లో సో ఇక్కడ నియరెస్ట్ స్పీసెస్ ఉంటాయి కదా. సో ఆ మేకకు సంబంధించినటువంటి జాతుల్లో నియరెస్ట్ సో మనకు స్పీసెస్గా చెప్తాం. నియరెస్ట్ స్పీసెస్ ఉన్నటువంటి ఎంబ్రియో అంటాం. నియరెస్ట్ స్పీసెస్ ఉన్నటువంటి ఎంబ్రియో అంటాం. సో ఆ నియరెస్ట్ స్పీసెస్ ఉన్నటువంటి ఎంబ్రియోలో సో అక్కడ క్లోనింగ్ ప్రాసెస్లో చెప్పాను కదా, ఆ క్లోనింగ్ ప్రాసెస్లో సో డిఎన్ఏని సో ఒక గోట్లో ప్రవేశపెట్టారు, ఒక మేకలో ప్రవేశపెట్టారు. సో అక్కడ రీక్రియేట్ చేస్తున్నారు. రీక్రియేట్ చేసిన తర్వాత అది బార్న్ అయింది. సో కొద్దిసేపటి తర్వాత అది డైట్. ఫైనల్గా సో ఈ విధంగా మనకు క్లోనింగ్ అనేది చేశారు. క్లోనింగ్ అనేది చేయడం జరిగింది. అంతరించిపోయేటటువంటి సో మనకు జాతులను తిరిగి రీక్రియేట్ చేయడమే మన క్లోనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే పైరేనియన్ ఐబెక్స్, ఇట్ ఈస్ ఏ మౌంటైన్ గోట్ ఇన్ స్పెయిన్ గా చెప్తాం. అదేవిధంగా సో టాస్మేనియన్ టైగర్ ఇన్ ఆస్ట్రేలియాలో టాస్మేనియన్ టైగర్ కూడా సేమ్ ఇదే పరిస్థితి ఉంది, అంతరించిపోయేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. వీటిని కూడా క్లోనింగ్ ద్వారా సో దాని యొక్క డిఎన్ఏ ద్వారా ఎగ్జాక్ట్ జీన్ కాపీస్ ని సో తీసుకురావాలని ప్రయత్నాలు అనేవి సో ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. అర్థమైందా? క్లోనింగ్ అనేది ఎగ్జాక్ట్ జీన్ కాపీస్. సో ఒక ఫీమేల్ జైగోట్ లో ఉన్నటువంటి 2N ని సో మళ్ళీ సో ట్రాన్స్ఫర్ వేరే ఉమెన్ కి ట్రాన్స్ఫర్ చేసి ఎగ్జాక్ట్ జీన్ కాపీస్ ని కనుక తీసుకొస్తే దట్ ఈస్ క్లోనింగ్ గా చెప్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్ వీఆర్ డిస్కస్సింగ్. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే సో జువలాజికల్ పార్క్స్ గురించి చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు జువలాజికల్ పార్క్స్ గురించి చూద్దాం. వాట్ వీఆర్ డిస్కసింగ్ నౌ అబౌట్ సో జువలాజికల్ పార్క్స్. మోస్ట్ ఇంపార్టెంట్ జువలాజికల్ పార్క్స్. సో బొటానికల్ గార్డెన్ చూసాం, ఇక్కడ జువలాజికల్ పార్క్స్ అనేది చూద్దాం. సో ఇక్కడ మనకు ఇది జువలాజికల్ పార్క్స్ అనేటి సో యూజ్ టు రిప్రజెంట్ అనిమల్స్. ఎప్పుడు ఇనీషియల్గా సో మొదట్లో మనకు అనిమల్స్ను రిప్రజెంట్ చేసేందుకు సో జువలాజికల్ పార్క్స్ అనేటివి ఉండేవి. సో కానీ లేటర్ ఇట్ యూజ్డ్ ఫర్ సో సైంటిఫిక్గా కన్జర్వేషన్ చేసేందుకు, సైంటిఫిక్గా రక్షించేందుకు జువలాజికల్ పార్క్స్ అనేటివి యూజ్ చేయడం జరుగుతుంది. సో ఏ విధంగా మనకు అవి అంతరించిపోతున్నాయి, సో జూస్ని సో కంట్రోల్లో చేసుకోవాలి. సో మనకు అంతరించిపోతున్నాయి టైగర్స్ కానీ సో వైల్డ్ అనిమల్స్ కానీ సో ఈ విధంగా మనకు సో అంతరించిపోతున్నాయి, వాటిని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలని చెప్పి ఈ విధంగా మనకు సైంటిఫిక్గా వాటిని సో కాపాడడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే సో జువలాజికల్ పార్క్స్లో మనం చూసుకుంటే సో మనకి ఇక్కడ సో హైదరాబాద్లో చూసుకుంటే నెహ్రూ జువలాజికల్ పార్క్ ఉంది. నెహ్రూ జువలాజికల్ పార్క్ సో NGPగా రాసుకోండి. నెహ్రూ జువలాజికల్ పార్క్ ఉంది. సో ఈ నెహ్రూ జువలాజికల్ పార్క్ వారు సో ఎవరితో కలిసి పనిచేస్తారు అంటే CCMB అంటారు, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. అర్థమైంది కదా. సో ఇక్కడ నెహ్రూ జువలాజికల్ పార్క్ హైదరాబాద్ లో ఉన్నటువంటి నెహ్రూ జువలాజికల్ పార్క్ వారు సో ఇక్కడ CCMBతో కలిసి సో వర్క్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ సెంటర్ ఫర్ సెల్యులార్ మాలిక్యులర్ బయాలజీగా చెప్తాం. సో ఇక్కడ మనకు వీళ్ళిద్దరు కలిసి సో మనకు డెవలప్ చేయడం జరిగింది. అదే మనకు ఆర్టిఫిషియల్ సో ఇన్సెమినేషన్ అంటాం. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కృత్రిమ బీజవాపనం అంటారు. సో నెహ్రూ జువలాజికల్ పార్క్ అదేవిధంగా సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ వారు వీళ్ళిద్దరు కలిసి నెహ్రూ జువలాజికల్ పార్క్ అండ్ CCMB ఇద్దరు కలిసి సో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కృత్రిమ బీజవాపం అంటే ఏందో ఒకసారి చూద్దాం.
సో వీళ్ళిద్దరు కలిసి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అనేది సో తయారు చేయడం జరిగింది, సో డెవలప్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కృత్రిమ బీజవాపాన్ని ఉపయోగించి సో మనకు సో బీజవాపాన్ని ఉపయోగించి మనకు సో స్పాటి అను మచ్చల జింకను సో బ్లాకీ అను సో కృష్ణ జింక అంటారు కదా, బ్లాక్ బక్. సో వీళ్ళిద్దరు కలిసి నెహ్రూ జువాలజికల్ పార్క్ అదేవిధంగా సెంటర్ ఫర్ సిసిఎంబి వాళ్ళు ఇద్దరు కలిసి దేన్ని డెవలప్ చేశారు? ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కృత్రిమ బీజవాపాన్ని డెవలప్ చేశారు. ప్లేసింగ్ ఇంప్లాంటేషన్ చేయడం. సో వాటి గురించి చూద్దాం. సో వీళ్ళిద్దరు కలిసి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అనే ప్రాసెస్ డెవలప్ చేశారు. సో వాటి ద్వారా స్పాటి అను మచ్చల జింకను సో మనకు బ్లాకీ అను కృష్ణ జింకను, మోస్ట్ ఇంపార్టెంట్, వీళ్ళిద్దరు కలిసి ఏ జింకలను మనకు సృష్టించడం జరిగింది అంటే స్పాటి అను మచ్చల జింకను, బ్లాకీ అను సో మనకు కృష్ణ జింకను, బ్లాక్ బక్ అంటాం, సో క్రియేట్ చేయడం జరిగింది. సో ఆర్టిఫిషియల్ ఒకసారి చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటే ఏందో ఒకసారి చూద్దాం. సో దీని యొక్క ప్రాసెస్ చూద్దాం. ఆర్టిఫిషియల్ కృత్రిమ బీజవాపం సో ప్రాసెస్ చూద్దాం. సో ఇక్కడ మేల్ యొక్క స్పర్మ్ ఉంటుంది కదా, మేల్ యొక్క స్పర్మ్ రిలీజ్డ్ నియర్ టు ద ఫీమేల్ ఎంబ్రో. సో మేల్ యొక్క స్పర్మ్ ని సో ఫీమేల్ యొక్క ఎంబ్రో నియర్ దగ్గర సో నియర్ గా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటే ఇదే. సో డైరెక్ట్ గా మనకు సెక్సువల్ కాంటాక్ట్ ఇంటర్ కోర్స్ అనేది ఉండదు, అందుకే ఇక్కడ మనము ఆర్టిఫిషియల్ గా చెప్తున్నాము. బై సెక్సువల్ కాంటాక్ట్ ఇట్ ఈస్ నాట్ artificial insemination, that is natural insemination, but we are telling about artificial insemination. ఒక మేల్ యొక్క స్పర్మ్ ని సో మనకు సో రిలీజ్ నియర్ టు ద ఫీమేల్ ఎంబ్రో దగ్గర రిలీజ్ చేయడం ద్వారా సో పిల్లలు పుడితే దాన్ని మనము సో ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ గా చెప్తాం. సో ఇక్కడ సో ద ప్రాసెస్ ఆఫ్ సో ఇది ఎవరికి చేస్తారండి? ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ హూ హ్యాస్ నో చైల్డ్, ఎవరికైతే పిల్లలు పుట్టకుండా ఉంటారో వారికి ఇది అనేది ఉపయోగించడం జరుగుతుంది. ద ప్రాసెస్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ స్పర్మ్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తారు ఇంటూ ఏ ఫీమేల్స్ రిప్రొడక్టివ్ ట్రాక్. ఫీమేల్ రిప్రొడక్టివ్ యొక్క ట్రాక్ లో మనకు సో రిలీజ్ చేయడం జరుగుతుంది. సో రిలీజ్ చేయడం ద్వారా టు అచీవ్ ప్రెగ్నాన్సీ అనేది వస్తుంది. అర్థమైందా? సో ఇక్కడ స్పర్మ్ అనేది ఫీమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ లో రిలీజ్ చేయడం ద్వారా ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. సో బాగా గమనించాలి, వితౌట్ సెక్సువల్ ఇంటర్ కోర్స్, ఎటువంటి సెక్సువల్ సో కాంటాక్ట్ లేకోకుండా సో మేల్ యొక్క స్పర్మ్ ని సో ఫీమేల్ యొక్క సో రిప్రొడక్టివ్ ట్రాక్ లో రిలీజ్ చేయడం ద్వారా సో మనకు ప్రెగ్నెన్సీ వస్తే సో దాన్నే మనం ఇక్కడ సో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ గా చెప్తున్నాం. దట్ ఈస్ కాల్ ఇంప్లాంటేషన్ గా చెప్పొచ్చు. ఇంప్లాంటేషన్ ఆర్టిఫిషియల్ గా. సో మన హెయిర్ ఉందనుకోండి, సో హెయిర్ ని సో మన హెయిర్ తీసి మనకు ఇంప్లాంటేషన్ చేస్తారు కదా, సో ఆ విధంగా మనకు సో మేల్ యొక్క స్పర్మ్ ని ఫీమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ లో సో మనకు రిలీజ్ చేయడం ద్వారా మనకు ప్రెగ్నెన్సీ వస్తే వితౌట్ సెక్సువల్ ఇంటర్ కోర్స్ గా చెప్తే దట్ ఈస్ కాల్ మనకి ఇక్కడ సో ఆర్టిఫిషియల్ ఇంటర్ కోర్స్ గా చెప్తాం. సో ఈ విధంగా మనకు సో చేస్తూ ఉంటారు. ఎవరికైతే
ఏ మేల్కి అయితే సో మనకు స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుందో సో వాళ్ళ దగ్గర నుంచి సో స్పర్మ్ అనేది తీసుకొని సో ఫీమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్లో రిలీజ్ చేయడం ద్వారా మనకి ఇక్కడ ప్రెగ్నెన్సీ వస్తుంది వితౌట్ సెక్సువల్ ఇంటర్కోర్స్ దట్ ఈస్ కాల్డ్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినాన్స్ గా చెప్తాం. ఆర్టిఫిషియల్ ఇన్సెమినాన్స్ ప్రాసెస్ ఆఫ్ ఇంప్లాంటేషన్ గా చెప్తాం. సో ఈ విధంగా మనకు సో నెహ్రూ జువాలజికల్ పార్క్ వారు అదేవిధంగా సెంటర్ ఫర్ సెల్యులార్ మాలిక్యులర్ బయాలజీ వాళ్ళు వీళ్ళిద్దరు కలిసి మనకు ఆర్టిఫిషియల్ ఇన్సెమినాన్స్ అనేది సో మనకు క్రియేట్ చేయడం డెవలప్ చేయడం జరిగింది. సో ఇవి రెండు కలిసి సో అనుసంధానంగా పనిచేసేటటువంటిది ఉంది. ఒకటి లాకోన్స్ గా చెప్తాం. సో ఇవి రెండు అనుసంధానంగా పనిచేసేటటువంటిది ఒకటి ఉంది లాకోన్స్ అని. లాకోన్స్ అంటే లాబొరేటరీ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీషీస్. ఇక్కడ మీకు ఎండేంజర్డ్ అంటే మీకు ఐయుసిఎన్లో చెప్పేటప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ మనకి ఎక్స్టింక్ట్ ఇన్ వైల్డ్ ఇక్కడ మనకి క్రిటికల్లీ ఎండేంజర్డ్ గా చెప్తాం. సో ఏ జీవి అయితే సో మోర్ దాన్ 50% తన యొక్క సంఖ్య సో అంతరించిపోతుందో వాటిని మనం ఎండేంజర్డ్ అని చెప్తాం. ఇక్కడ లాకోన్స్ ఏది అంటే సో ఇక్కడ అంతరించిపోతున్న జీవులను 50% కంటే ఒక జీవి అనేది వాటి యొక్క సంఖ్య 50% కంటే ఎక్కువగా మనకు అంతరించిపోతూ ఉంటే, ఎక్కువగా వాటి యొక్క గణనీయంగా సిగ్నిఫికెంట్లీగా మనకు తగ్గిపోతూ ఉంటే సో వాటిని సో ఒక ల్యాబొరేటరీ ద్వారా పరిరక్షిస్తూ ఉండడమే మనం లాకోన్స్ గా చెప్తాం. అర్థమైందా? సో ఎండేంజర్డ్ స్పీసెస్ 50%కు పైగా జీవులు, ఒక జీవి తీసుకోండి, సపోజ్ ఒక గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ తీసుకోండి. సో వాటి యొక్క జీవులు సో దట్ ఈజ్ సో క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఒక ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. వాటి యొక్క సంఖ్య 50% కంటే ఎక్కువ తగ్గిపోయింది అనుకోండి. సో అప్పుడు సో వాటి యొక్క సంఖ్యను సో ఒక ల్యాబొరేటరీ విధానంలో ఏ విధంగా పెంచాలి అని చెప్పాలని మనం ఇక్కడ సో మనము ఆర్టిఫిషియల్ ఇన్సెమినాన్స్ గా చెప్తాం. దట్ ఈస్ బోత్ ఫర్ సో అనిమల్స్ అండ్ ద బర్డ్స్ అండ్ ద సో హ్యూమన్. సో దట్ ఈస్ అప్లికబుల్ టు ఆల్. సో ఈ విధంగా లాకోన్స్ అనేది పనిచేస్తూ ఉంటుంది. అర్థమైంది కదా? సో ఏవైతే అంతరించిపోయేదానికి అవకాశం ఉన్నాయో వాటిని ల్యాబొరేటరీ ద్వారా ప్రొటెక్ట్ చేస్తూ ఉండడమే సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దట్ ఈస్ కాల్డ్ లాకోన్స్. It is associated with the Nehru Zoological Park and the Center for Cellular Molecular Biology గా చెప్తాం. అర్థమైంది కదా? లాకోన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ నెహ్రూ జువాలజికల్ పార్క్ అండ్ సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ గా చెప్తాం. సో భారతదేశంలో ఇండియాస్ గ్రేట్ జూ సో రికగ్నైజ్ అయింది విత్ అడ్వాన్స్డ్ లెవెల్ గా ఉన్నటువంటి భారతదేశంలో ఒక సో మంచి జూ ఉంది. సో మనకు సో టెక్నాలజీ అనేది సో మనకి ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది ఆ జూలల్లో. సో తమిళనాడులో ఉన్నటువంటి సో నియర్ చెన్నై, సో చెన్నై దగ్గర ఉన్నటువంటి సో వందలూరు దగ్గర సో అరిగ్నార్ అన్న సో జువాలజికల్ పార్క్ గా చెప్తాం. అరిగ్నార్ అన్న జువాలజికల్ పార్క్ ఇది 82% స్కోర్డ్ సో టాప్ లో నిలిచింది ఈ అరిగ్నార్ అన్న సో జువాలజికల్ పార్క్ అని. అరిగ్నార్ అన్న సో జువాలజికల్ పార్క్ ఇట్ స్కోర్డ్ హైయెస్ట్ ఇన్ కండక్ట్. సో ఓకే, 82% అనేది స్కోర్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా? సో జువాలజికల్ పార్క్స్ లో ఏ విధంగా మనకు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ని సో డెవలప్ చేశారు. సో అదే విధంగా అనుసంధానంగా ఉన్నటువంటి లాకోన్స్ అనేది కూడా చూడడం జరిగింది. ఓకే, నెక్స్ట్ సో అక్వేరియం. సో టు ప్రొటెక్ట్ వాటర్ అనిమల్స్. అక్వేరియం అంటే ఏంటి? టు ప్రొటెక్ట్ వాటర్ అనిమల్స్ ని ప్రొటెక్ట్ చేయడమే. ఓకే, ఎయిదర్ ఓషన్ ఆర్ ఫ్రెష్ వాటర్.
ఇక్కడ మనం చూసుకుంటే ఓషన్లో కావచ్చు, ఫ్రెష్ వాటర్లో కావచ్చు. సో వాటర్ యొక్క అనిమల్స్ని ప్రొటెక్ట్ చేయడమే మనకు సో అక్వేరియం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఏ విధంగా తయారవుతుంది ఇది? సో న్యాచురల్గా తయారవుతుందా? న్యాచురల్గా తయారు కాదు. ఇది మనకు సో మ్యాన్ మేడ్ ప్రొటెక్టెడ్ ఏరియాలో మనకి ఇది జరుగుతుంది. సో మానవులు దీన్ని క్రియేట్ చేసి అందులో వాటర్ నింపి సో మనకు వాటర్ అనిమల్స్ అనేది ఫ్రెష్ వాటర్ కావచ్చు, ఓషన్ వాటర్ కావచ్చు. సో వాటిని సో ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. ఓకే. సో తారాపోర్ వాలా అక్వేరియం సో ఎక్కడుంది? ముంబై ఉంది. మహారాష్ట్రలోని ముంబైలో ఉంది తారాపోర్ వాలా అక్వేరియం అనేది. నెక్స్ట్ జమ్మూలో సో జమ్మూలో మనకు బాహు అక్వేరియం ఉంది. అర్థమైంది కదా? సో తారాపోర్ వాలా సో అక్వేరియం ఇన్ ముంబై. సో జమ్మూ బాగ్ వాలా ఇన్ అక్వేరియం. సో నెక్స్ట్ ఫైనల్గా చూస్తే సో జీనోమిక్ లైబ్రరీ. సో ఐఎమ్ టెలింగ్ యూ వెరీ డెప్త్లీ. సో జస్ట్ మీకు సో నార్మల్ క్లాసెస్లలో సో మీకు ఎగ్జిక్యూటివ్లు ఏముంటాయి, ఇన్స్టిట్యూటివ్లు ఏముంటాయని చెప్తారు. కానీ ఆ ఎగ్జిక్యూటివ్ గురించి కంప్లీట్గా చెప్తున్నాను. ఇన్స్టిట్యూటివ్లో ఏమున్నాయో వాటి గురించి ఇంకా కంప్లీట్గా చెప్తున్నాను. అందరూ క్లోనింగ్ అనేది ఉంటుంది అంటారు. అసలు క్లోనింగ్ అంటే ఏంటి? క్రయో ప్రిజర్వేషన్స్ అంటే ఏంటి? సో ప్లాంట్ టిష్యూ అంటే ఏంటి? అసలు చెప్తే సరిపోతుందా? సో అందులో ఆ ప్లాంట్ టెక్నిక్యూస్ ఉంటాయి. సో అవి ఏ విధంగా మనకు వస్తాయో చెప్పాను క్లోనింగ్ ద్వారా, సో క్రయో ప్రిజర్వేషన్స్ ద్వారా. సో అదేవిధంగా మనకి ఇక్కడ సో ఇక్కడ ప్లాంట్ టిష్యూ అనేది ఏ విధంగా జరుగుతుందని, టిష్యూ కల్చర్ గురించి క్లారిటీగా సో చెప్పడం జరిగింది. సో కలెక్టెడ్ ఆఫ్ క్లోన్డ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్. సో క్లోన్డ్ అయినటువంటి డిఎన్ఏని కలెక్ట్ చేసి దాన్ని స్టోర్ చేయడాన్ని మనకి ఇక్కడ అంతరించే జీవజాతుల డిఎన్ఏను భద్రపరచడం. అర్థమైందా? అంతరించిపోయే జీవజాతులు ఉంటాయి కదా, వాటిని డిఎన్ఏను భద్రపరచడం. మీకు ఆల్రెడీ చెప్పాను. సో మీకు క్లోనింగ్లో చెప్పడం జరిగింది. ఇక్కడ మనకు స్పెయిన్లో పైరేనియన్ ఐబెక్స్ అనే ఒక మౌంటైన్ మనకి ఇక్కడ గోట్ అనేది ఉంది. సో వాటి స్కిన్ ద్వారా డిఎన్ఏ స్టోర్ చేశారు కదా, ఆ స్టోర్ చేసేదాన్ని మనం ఇక్కడ జీనోమిక్ లైబ్రరీ అంటాం. సో అంతరించే సో జీవజాతుల డిఎన్ఏను భద్రపరచడమే ఈ జీనోమిక్ లైబ్రరీ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈరోజు మనము సో ఎగ్జిక్యూటివ్ కన్జర్వేషన్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. సో టుమారో క్లాస్ నుంచి మనము సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయినటువంటి సో ఐయుసిఎన్ గురించి చూస్తాం. సో కంప్లీట్గా ఐయుసిఎన్ గురించి చూస్తాం. సో ఆ తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే సో ఏ జాతులు మనకు ఏ లిస్ట్లో ఉన్నాయని, సో ఇది రిలీజ్ చేసినటువంటి ఒక రెడ్ లిస్ట్ అనేది ఉంటుంది. సో ఏ లిస్టులో ఏమేమి ఉన్నాయి, అదేవిధంగా వరల్డ్ వైడ్ ఫండ్ ఉంటుంది. సో వాటి గురించి కూడా క్లారిటీగా చూద్దాం. అది రిలీజ్ చేసేటటువంటి సో లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ని కూడా ఒకసారి చూద్దాం. ఆ తర్వాత మనకు సో బయోడైవర్సిటీ కన్జర్వేషన్స్ గురించి చూద్దాం. సో బయోస్పియర్స్ గురించి చూద్దాం. సో ఇవన్నీ మ్యాప్ అంటాం. సో అవన్నీ టుమారో క్లాస్లో చూద్దాం. సో థ్యాంక్ యూ ఆల్. సో విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.